అండ్ ఈ హార్ట్ అటాక్స్ వంశపారపర్యంగా వస్తాయండి? చాలామంది అనుకుంటుంటారు వస్తాయి. ట్రూ? ఎస్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్. జెనెటిక్స్ ఈజ్ అ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, జెనెటిక్గా వస్తాయి. 100%. అంటే పేరెంట్స్కి ఉన్నాయా, అందుకే ఖచ్చితంగా పేరెంట్స్కి, పేరెంటల్ సైడ్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఎవరైనా హార్ట్ అటాక్ ఉంటే ఫర్దర్ సబ్సిక్వెంట్ జనరేషన్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. సో మీ కార్డియాక్ రిలేటెడ్ వాటిలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. సో పెయిన్ లేకుండా లైక్ ఈజీగా మెథడ్స్ ఏమైనా వచ్చున్నాయా మామూలుగా? అంటే చాలామంది భయపడతారు, హార్ట్ అంటేనే భయపడతారు. ఒక్కసారి మ్యాక్స్ అక్కడే స్ట్రగుల్ అవుతారు, సైలెంట్ అయిపోతారు. సో మనం ఎంతో డిజార్గనైజ్డ్ లైఫ్ స్టైల్తో తెచ్చుకునే జబ్బులు ఇవన్నీ. ట్రీట్మెంట్ మాత్రం పెయిన్లెస్గా కావాలి. యా, అంటే ఐ టెల్ యూ మినిమల్లీ ఇన్వేజివ్. అంటే అందరికీ ఉండే డౌట్స్ అండి. ఐ అండర్స్టూడ్ మినిమల్లీ ఇన్వేజివ్. I exactly understood what you want to know. Minimally invasive therapies అంటాం కదా. సో ఈ స్టెంటింగ్ కానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్కి స్టెంటింగ్ కానీ, ఈ వాల్వ్ కవాటం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో కవాటం రిప్లేస్మెంట్, మేజర్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానీ, ఆర్ ఈ పేస్ మేకర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కానీ, ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్. జీరో పెయిన్ అని చెప్పను, బట్ అట్లీస్ట్ మనకి నంబింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తాం అనమాట. మనకు అట్లీస్ట్ తెలీదు, కొంచెం సెడేషన్ ఇచ్చి పడుకోబెట్టి పేషెంట్ విల్ గో హోమ్ ఆఫ్టర్ 48-72 hours. దోస్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్. లీస్ట్ పెయిన్ ఉంటుంది, అట్లీస్ట్ సర్జరీ లాగా కట్ చేసి లేదు. లేదు, బికాజ్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ క్వైట్ సోఫిస్టికేటెడ్. స్మూదన్ అవుట్ అవుతున్నాయి, ఎక్విప్మెంట్ కూడా బెటర్ అవుతుంది, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాము. సో ఎస్, ఇన్నోవేషన్ ఈజ్ హెల్పింగ్ డెఫినెట్లీ. సో మీ దగ్గరికి చాలామంది లైక్ డైలీ మీరు సర్జరీస్ చేస్తుంటారు, అదర్ ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటారు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, లైక్ వాళ్ళు ప్యానిక్ అవుతుంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని లైక్ బిఫోర్ మీరు సర్జరీకి ముందు వాళ్ళని ఎలా మీరు ట్రీట్ చేస్తారు మేడం? లైక్ వాళ్ళకి బీపీ కంట్రోల్ ఉండదు, షుగర్, ప్యానిక్ అవుతుంటారు, వాళ్ళందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ దట్స్ కాల్డ్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. మీరు అడిగింది అంటే డాక్టర్ మొహం చూడంగానే బీపీ పెరిగిపోతుంది. యా, దట్స్ కాల్డ్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. సో అట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కూర్చోపెట్టి యూ నీడ్ టు టేక్ టైమ్ ఫర్ దెమ్. నిజంగా అట్లా అంత ప్యానిక్ అయ్యేవాళ్ళు టైం తీసుకొని ఫస్ట్ వాళ్ళకున్న డిసీజ్ ఏంటి వాళ్ళకి అర్థం కావాలి. డిసీజ్ ఏంటో అర్థమవుతే దెన్ దే విల్ బీ విల్లింగ్ ఫర్ ట్రీట్మెంట్. బలవంతంగా ట్రీట్ చేయలేము, ఎందుకంటే ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేసేసినా కానీ ఆ తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకున్న జబ్బు ఏంటి వాళ్ళకి తెలియడం చాలా ఇంపార్టెంట్. అట్లా ఉన్న అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళకి అడిషనల్ టైం ఇవ్వాలి. అడిషనల్ టైం ఇస్తాం కూర్చోపెట్టి. ఐ మై సెల్ఫ్ పర్సనలీ క్యారీ అ పెన్ అండ్ పేపర్ ఆల్వేస్. సో వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 100% ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి, ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ అవుతారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బెనిఫిట్ అవుతుంది. పేషెంట్ షుడ్ ఓన్ యూ. వాళ్ళకి మీ మీద కాన్ఫిడెన్స్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆనెస్టీతో వస్తుంది. అంతేలే మేడం, మనం అంటుంటారు లైక్ ఫీవర్ వస్తే ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకోగానే ఆల్మోస్ట్ 50% క్యూర్ అవుతుంది అంటారు. అట్లా మీ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వడం. సో వాళ్ళకి ఆనెస్ట్గా వాళ్ళకున్న జబ్బు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ట్రీట్ చేస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతారు, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎంత నష్టపోతారు, ట్రీట్ చేసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బాగుంటుంది. యూ బీ ఆప్టిమిస్టిక్, యూ బీ పాజిటివ్. ఆబ్వియస్లీ దానివల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతేనే ట్రీట్మెంట్ ఇస్తాం కదా, లేకపోతే ఐ డోంట్ థింక్ అంటే ఏ డాక్టర్ కూడా చేయకూడదు, చేయరు కూడా ఏ డాక్టర్ కూడా. ఆ బెనిఫిట్ అవన్నీ చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక 2-3 times కౌన్సిలింగ్ చేస్తే వన్స్ దే స్టార్ట్ టు డెవలప్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, థింక్ ఇట్స్ స్మూతర్ దట్.